హై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ప్రో కబడ్డీ సీజన్ 12 యాక్షన్ స్టార్ట్ అయింది. కేటగిరీ ఏ అయితే కొందరు ప్లేయర్స్ అయిపోయింది. తెలుగు టైటన్స్ అయితే ముగ్గురు ప్లేయర్స్ని కొనింది. షాకింగ్ అప్డేట్ అవుతుంది. చూసే ముందైతే వాళ్ళ తెలుగు టైటన్స్ యాక్షన్ నచ్చిన వాళ్ళంతా గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. తెలుగు టైటన్స్ ఎలా అనిపించింది మీకు? ఇవాళ ముగ్గురిని కొన్నారు ఇప్పటి వరకు అయితే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కంప్లీట్ అప్డేట్స్ అండ్ అనాలిసిస్ పీకేఎల్ ఐపీఎల్ కోసం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుగు టైటన్స్ అయితే పవన్ షరావత్ని 59.50 లక్షలకి తీసుకోలేదు. ఎఫ్బిఎం వాడలేదు. తమిళ తలైవాస్ కొన్నా కూడా అంత తక్కువ ధరకు కూడా ఎందుకు వాడలేదని మీకు డౌట్ రావచ్చు. ప్రతి సీజన్ కూడా పవన్ షరావత్ ఇంజూర్ అవుతున్నాడు. దానివల్ల టీం దిక్కులేనిది అవుతుంది. ఎవరు దొరకట్లేదు. సో అందువల్ల తనైతే విడిచిపెట్టారు. 2 సీజన్స్ కూడా పవన్ షరావత్ ఇంజూర్ అయ్యాడు. కానీ అమౌంట్ తక్కువే, కాస్త ఎఫ్బిఎం వాడితే బాగుండేదా అని కూడా అనిపించింది. ఆ తర్వాత భరత్ హూడాని 81 లక్షలకి అయితే తెలుగు టైటన్స్ కొనింది. 81 లక్షలు భరత్ హూడా. సో భరత్ హూడా అయితే యూపీ యోధాకు ఆడేవాడు. మంచి టాల్ రైడర్, కాకపోతే అంత ఫామ్లో పోయినసరికి కనిపించలేదు. అయినప్పటికీ కూడా మంచి ప్లేయరే, అయినా కూడా చూడాలి. సో భరత్ హూడా అయితే ఎక్స్పెక్ట్ చేయలేని ఇతన్ని కొన్నారు. అండ్ ఇంకొక ఫెంటాస్టిక్ అయితే శుభం షిండే 80 లక్షలకు. వీళ్ళకి ఒక కార్నర్ స్పెషలిస్ట్ కావాలి. సో ఈ కార్నర్ స్పెషలిస్ట్ అయితే శుభం షిండే, ఇది ఎక్స్పెక్ట్ చేసిందే ఇతన్ని కొన్నారు. సో మొత్తానికైతే ఇంకొక ఫైర్ పవర్ మిస్ అవుతుంది రైడింగ్లో అని నాకు అనిపిస్తుంది. టీం అయితే పర్లేదు. విజయ్ మాలిక్ ఫెంటాస్టిక్ 51.50 లక్షలకు ఎఫ్బిఎం కార్డు చేశారు. సో ఇతనైతే 1 ఇయర్కి ఎఫ్బిఎం వాడుకున్నారు. అండ్ మహమ్మద్ రజా అయితే 2,23,00,000 టాప్. ఫజల్ అయితే 30 lakhsకి వెళ్ళిపోయాడు. అతన్ని ఎవరు పట్టించుకోలేదు. అండ్ ఈ విధంగా అయితే అయింది. ఇప్పటివరకైనా 6 ప్లేయర్స్లో ముగ్గురిని తెలుగు టైటన్సే కొనింది. పవన్ షరావత్ని విడిచిపెట్టడం మాత్రం షాకింగ్ అని చెప్పొచ్చు. అది కూడా 60 లక్షల లోపల ప్రైస్లో అతన్ని విడిచిపెట్టేశారు. కొంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. ఈ సీజన్ అతను ఫిట్గా ఉండొచ్చు మేబీ. తెలుగు టైటన్స్ వదిలేశాక ఫిట్ అవుతుంటారు అందరూ. సో మీరేమనుకుంటున్నారు దీని మీద అనేది కామెంట్ చేయండి. సో ఇప్పుడు రైడింగ్లో అయితే భరత్ హూడా అండ్ విజయ్ మాలిక్ ఇద్దరే ఉన్నారు. ఖచ్చితంగా ఇంకొక ఫెంటాస్టిక్ రైడర్ని అయితే కొనాల్సి ఉంది.